సభాధ్యక్షులు మిత్రుడు ఆత్మీయుడు పోరెడ్డి రంగయ్య. ఆయన తరచుగా నేను పోరెడ్డి రంగయ్య కాదు పోరెడ్డి రంగయ్య అని అంటుంటాను. ఎందుకంటే చాలాసార్లు ఆయన అనుకున్న పనిని సాధించడానికి పోరాటం చేస్తాడు. అందుకని పోరెడ్డి రంగయ్య అన్నాను. పోరెడ్డి రంగయ్యకు అట్లే శంకర్, డాక్టర్ వి శంకర్, తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేను అధ్యక్షుడిగా, ఆయన కార్యదర్శిగా కూడా చాలా రోజులు ఉన్నాం. తర్వాత శంకర్ అధ్యక్షుడిగా, తిరిగి అదే కార్యదర్శిగా ఉన్నాను. అంటే కార్యదర్శి మారట్లే, అధ్యక్షుడు మారట్లే. అట్లా వి శంకర్కి, అట్లాగే రాధిక గారికి, ఆహ్వానం పలికిన రాధిక గారికి, సభలో ఉన్న పెద్దలు, ఉదయం నుంచి ఇప్పటిదాకా ఉన్న నరహరి గారు, అది సహృదయం తప్ప ఇంకేం కాదు, ఎవరు ఉండరు అంతసేపు. చాలామంది దగ్గర మిత్రులు కలిసి వెళ్ళిపోయినారు. అట్లాగే చెన్నకేశ్వరరెడ్డి గారు కూడా నా కోసం వచ్చారు, చాలా ప్రేమతో వచ్చారు. పెద్ద వయసులో వచ్చి ఇంతసేపు కూర్చోవటం అనేది వాళ్ళ పెద్ద మనసుకు నిదర్శనమని అనుకుంటున్నారు. అట్లాగే సభలో ఆత్మీయులు ఉన్నారు. చాలామంది పేర్లు చెప్పాల్సి ఉంది. పొద్దుటి నుంచి మాట్లాడిన వాళ్ళు, మా కందుకూరి శ్రీరాముల గురించి మాట్లాడిన వాళ్ళు, నాలేశ్వర శంకర్ గురించి మాట్లాడిన వాళ్ళు. ఇవాళ ఈ సప్తతి సభ ఇక్కడ జరుగుతుంటే ముగ్గురి కవుల సప్తతి సభ అని మేము అనుకున్నాం. సంపత్ అడిగినప్పుడు నాకు ఒక్కరికి సప్తతి చేస్తానని సంపత్ శ్రీరాములు అడిగితే నాకు చాలా నవ్వు వచ్చింది. సంపత్ అడిగితే నవ్వు రాలేదు, కానీ శ్రీరాములు కూడా ఉన్నాడు పక్కకి. అరే నీకు 70 వచ్చినప్పుడు మేము అడగలేదుగా, నాకు 70 వస్తే నువ్వు అడుగుడేంటి? నాకు కూడా సిగ్గు అవుతుంది కదా. ఇప్పుడు మా మనిషి అన్న తర్వాత రేసేమే కాదు, కొంచెం సిగ్గు కూడా ఉండాలి. అట్లా నాకు సిగ్గు ఉంది కనుక నేను ఇప్పుడు ఎవరైనా చూసిన ఏమంటారా, మీరిద్దరు కలిసి చేస్తుంటే శ్రీరాముడికి చేయకుండా నాకెట్లా చేస్తారు అని అన్న తర్వాత వెంటనే గుర్తొచ్చిన మిత్రుడు, నేను చాలాసార్లు అంటే నా మనసులో మనసు అని, నా గుండెలో గుండె అని. నాలేశ్వర శంకరన్ కూడా అప్పుడు మేము మాట్లాడేటప్పుడు లేడు పక్కకు, కానీ మేము ఇద్దరం ముగ్గురం మాట్లాడుతున్నామంటే శంకర్ ఉన్నట్టే లెక్క. అట్లా శంకర్ ఉన్నాడు. కాబట్టి ఈ ముగ్గురికి సంబంధించిన ఒక రూపకల్పన చేయటం జరిగింది. అయితే ఇది రూపకల్పన చేసిన తర్వాత చాలా మంది సరిగ్గా రూపానికి వచ్చి హాల్ బుక్ చేయడం కోసం శ్రీరాములు వెళ్ళి వచ్చి ఇక్కడ చాలా 2 నెలల ముందుగా ఈ హాల్ బుక్ చేశారు. ఇదంతా చేసినాక ఒక పెద్ద మిత్రుడు, సరే పేరు చెప్పాలంటే మా దేశపతి శ్రీనివాస్, నాకేమో చిన్న అయినా పర్వాలేదు, ఎంత నిరాడంబరంగా ఉంటే అంత సంతోషం. కానీ మా దేశపతి నా దగ్గర నుంచే తయారయ్యాడు, మా మంజీరా నుంచే తయారయ్యాడు. కానీ ఆయనకు ఏది చేసినా ఘనంగా ఉండాలి. సరే నేను దానికి వ్యతిరేకమేం కాదు, నేను కూడా ఘనంగా ఉండాలని కోరుకుంటాను, కానీ మనకు అయ్యేది చేయాలి. తను మొన్ననే ఏమన్నాడంటే, తనకు తెలిసిన తర్వాత తను ఏమన్నాడంటే, ఇంత చిన్న గొంతు సార్, ఈ చిన్న రవీంద్రభారతి లేదు సార్, చాలా పెద్దగా చేద్దాం సార్ అని ఆయన. అయ్యా, పెద్దగా చేసేదానికోసం చిన్నగా చేసేదాన్ని వాయిదా వేయకు. అంటే పెద్దగా చేయబోయి వాయిదా వేసిన ప్రోగ్రాములు అనేకం ఉన్నాయి. కాబట్టి ఇది చిన్నగా ఆత్మీయుల మధ్యన చేసుకుందామని అనుకుంటున్నాం, దీన్ని నడవని, దీనికి అడ్డు రాకు అన్నాను. సరే రాలే, ఆయన తప్పుకున్నాడు. ఆ తర్వాత నిన్ని వాళ్ళ 2 రోజుల నుంచి ఫోన్ చేసి చాలా మంది ఏమంటున్నారంటే, పెళ్ళిళ్ళు ఉన్నాయి సార్, ఎవరు రారేమో కదా, ఎందుకు కష్టపడతారు, ఎందుకు ఇట్లా పెట్టుకున్నారు, ఇట్లా ఎందుకు చేశారు. నేను అన్న ఒకటే మాట అన్నా, 20 మంది అయినా సరే ఆత్మీయులు ఉంటే వాళ్ళ మధ్యన చేసుకోవడంలో ఉన్నంత తృప్తి ఇంకా దేంట్లో ఉండదు అని చెప్పారు. ఇప్పుడు 10 లక్షల మందిని గ్యాదర్ చేశారు. నేను చూశాను 10 లక్షల మంది సభలో కూడా నేను మాట్లాడాను. చాలా గ్యాదర్ చేయడమే కదా, ఆ సభలో మాట్లాడాను. 10 లక్షల మందిలో మాట్లాడినప్పుడు కలిగిన ఆనందం కంటే 20 మంది ఆత్మీయుల మధ్యన మాట్లాడిన అనుభవం నాకు ఎక్కువ స్ఫూర్తి. తెలంగాణ ఉద్యమం మొదలయ్యేటప్పుడు జరిపోతుల తండ అని ఒక ఊరు ఉంది, జరిపోతుల తండ, అది ఆమ్లెట్ విలేజ్. ఆ ఊరికి ఒక చాలా ఉత్సాహికుడైనటువంటి టీచర్ పిలిస్తే మేము వెళ్తే 8 మందే ఉన్నారు. పోయింది ఎవరు అంటే 3 స్పీకర్లు.
ఆ ముగ్గురులో దేశపతి ఒకడు, నేనొకడు, అందరు ప్రముఖులే. కానీ ఆడు ఉన్నది ఎంత అంటే 8 మంది అష్టదిగ్గజాలు. మరి అదే 8 మంది శ్రోతలతో మాట్లాడినప్పుడు చాలా డీటెయిల్డ్గా మాట్లాడే అవకాశం వచ్చింది. కానీ అదే 10 లక్షల మందిలో మాట్లాడినప్పుడు నువ్వు 10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది. ఆ 10 నిమిషాలు కూడా పరిగెత్తి ఎక్సర్సైజ్ చేసి ఇట్లా మాట్లాడాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ఎక్కడ ఏ సభ ఇచ్చే స్ఫూర్తి ఆ సభ ఇస్తుంది. ఆత్మీయులు ఇచ్చేటటువంటి స్ఫూర్తికి సమానమైనటువంటిది నాకు ఇక్కడ ఎక్కడ కనబడలేదు అని చెప్పి నా నమ్మకం. ఇవాళ పొద్దున ఇంకా సభ మొదలు కాలేదు. కందాళి రాఘవాచారి చందన్రావు ఫోన్ కలిపాడు. కలిపిన తర్వాత చందన్రావు ఏమన్నాడు, ఒక మంచి మాట అన్నాడు. ఆయన ఇక్కడికి రాలేకపోవచ్చు కానీ దూరం నుంచి ఒక మాట అన్నాడు. ఇది సప్తతి మాత్రమే కాదు, సోపతి సప్తతి అన్నాడు. సోపతి సప్తతి ఎందుకు అన్నాడు? స్నేహం. నేను శ్రీరామంతో అన్నప్పుడు కేవలం కవిత్వానికి మాత్రమే అని అనుకుంటే 3 పేర్లు రావు. ఇంకా చాలా మంది అడుగుతారు కదా, మరి వాళ్ళకి 70 రాలేదు, ఆశారాజుకు 70 వచ్చినాయి. తర్వాత ఇంకా మేము లిస్టు వేసుకున్నప్పుడు 8 మంది 10 మంది తేలారు. కానీ 8 మందిని ఒక సభలో పెట్టలేము. అవసరమే తర్వాత చేసుకుందాం. ముందైతే 4 అనుకున్నాం. 4లో మళ్ళీ ప్రారంభ సభ వచ్చేసరికి దానికోసం 1 మైనస్ చేసి 3 మిత్రులం. ఇంకా ఎవరు మాట్లాడడానికి వీలు లేకుండా వాళ్ళు 3 చాలా ఆత్మీయంగా ఉంటారు అనుకునే 3 మిత్రులతో ఇది జరుగుతుంది. సోపతి అనేటువంటిది, స్నేహం అనేటువంటిది చాలా గొప్పది. ఆ గొప్పది అనే ఒక ఆదర్శాన్ని కూడా బయటకు తీసుకెళ్ళాలి. నేను కూడా సప్తతి వాటిలలో పాల్గొన్నాను. మొన్న రంగయ్య గారు అశీతి మహోత్సవం కూడా చేశారు. లింగంపల్లి రామచంద్ర గారి 80 ఏళ్ల సందర్భంలో ఒక పెద్ద ఫంక్షన్ చేశారు. ఫంక్షన్ హాల్ పెట్టి చేశారు. చాలా పెద్ద సభ. 6 లక్షలు ఖర్చు 6 లక్షలు ఖర్చు 6 లక్షలు ఖర్చు పెట్టి చేశారు. 6 లక్షలు పెట్టి ఖర్చు పెట్టి చేసినందుకు సంతోషం. ఆయనకు హృదయపూర్వకమైన అభినందనలు. కానీ నాకేమనిపిస్తుంది అంటే ఒక్కొక్కరు చేసుకోవటం అనేటువంటి చాలా ఉదాహరణలు ఉన్నాయి. 70 ఏళ్ళు వచ్చిన ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. కానీ 70 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా సాహిత్య జీవితంలో ఒక 50 ఏళ్ల సాహిత్య జీవితం గడుపుతూ ఉంటే ఆ 50 ఏళ్ల సాహిత్య జీవితంలో మిత్రుత్వానికి కూడా 50 ఏళ్ళుగా నడిచి ఏ అరమరికలు లేకుండా ఉండి ఆత్మీయులుగా 50 సంవత్సరాలు సుదీర్ఘకాలం స్నేహము, కవిత్వము, జీవితము నడిపించినటువంటి ఒక 3 మిత్రుల యొక్క సప్తతి జరిగితే అది సమాజంలో కూడా కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది అని చెప్పి మనం భావించాం. అపూర్వం సార్, మంచి మాట అన్న. అపూర్వం. బహుశా ఇంతకుముందు ఎప్పుడైనా జరిగిందో లేదో నాకు తెలియదు. కానీ ఇలాంటి ఇవాళ అవసరమైంది ఏంటిది? మనుషులు విడిపోతున్నారు కనుక కవిని కలిస్తే కవి ఓర్వలేడు అంటారు కనుక ఆయన ఆరుద్ర రాశాడు, మాయరోగం అదేమో కానీ మనిషికి ఓర్వడు అని. పులి వస్తే పులి అదరదు, మేక వస్తే మేక ఎన్నడు బెదరదు. కానీ మాయరోగం అదేమో కానీ మనిషిని కుదరదు, మనిషికి కుదరదు అన్నాడు. మనుషులకు కుదరదు. కవులైతే ఇంకా మరి ఇటీవలి కాలంలో చాలా పెట్టిపోయారు. ఎంత మంచి కవిత్వం అన్న రాయని. రాజు చాలా గొప్ప కవిత్వం రాస్తాడు. రాజు చాలా మంచి కవి. ఏం కవి? అరే శ్రీరాముడు అసలు కవిత్వమేనా? అది సిద్ధారెడ్డి రాజు. ఆయన ఉద్యమం పై కవిత్వం కాదు. అరే ఈయన ఉద్యమం అంటావు, ఆయన అది అంటావు, ఈయన ఇది అంటావు, అయిపోయాయి. మరి ఎవరు కవి? నేనే కవిని. అయ్యా నువ్వే కవి, నువ్వే మహానుభావుడివి. నువ్వు కవి కాదని మేము అంటలేం కదా. నీ కవిత్వంతో పాటు మేము కూడా కవిత్వం అనుకొని 50 ఏళ్ల నుంచి రాస్తున్నాం. బాబు 50 ఏళ్ల నుంచి రాస్తున్నాం. మా కవిత్వానికి కులమానం ప్రమాణం అంటూ ఏదన్నా ఉంటే ఆ కవిత్వ ప్రమాణం విమర్శకుల మెప్పులు కానే కాదు. నా దృష్టిలో కాళోజీ చాలా స్పష్టంగా చెప్పాడు. అంటే నేను విమర్శకుల ద్వేషిని కాదు, విమర్శ ద్వేషిని కాదు. కానీ కాళోజీ అన్నాడు, నేను రాస్తాను వాడు చదువుతాడు, నేను రాసింది వాడు మెచ్చుకుంటాడు, నాకు నీకు మధ్యన ఈ విమర్శకుడు ఎవడా? ఈ కవికి పాఠకుడికి మధ్యన విమర్శకుడు ఎవడా అన్నాడు. అంటే వీళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు. నా జీవితంలో నేను అనుభవించాను. అదే దేవిప్రియ గారు చాలా గొప్ప, మా శంకర్కు చాలా ఇష్టమైన, నాకు కూడా ఇష్టమైన, నాకు ఒక మంచి టైటిల్ కూడా ఇచ్చాడు. బందారం కనిపించిన మందారం అన్నాడు నన్ను. నేను ఎప్పుడు దేవిప్రియని మర్చిపోను.
అది చాలా పాపులర్ పొగడ్త. కానీ అదే దేవిప్రియ చేరాతలు అనే ఒక శీర్షిక ప్రవేశపెట్టాడు. చేరాతల్లో రావాలంటే చేరా గారికి ఇష్టమైన కవులు కావాలి. చేరా గారికి ఇష్టమైన కవులు కావాలంటే ఏం రాయాలి? సమాజం గురించి రాయొద్దు, జీవితం గురించి రాయొద్దు, పొరపాటున కూడా నక్సలైట్ల గురించి రాయొద్దు. మరి ఎవరి గురించి రాయాలి? ఓ చెట్టు గురించో, ఓ సీస గురించో, ఓ ఐస్ పార్లర్ గురించో రాయండి. అది ఆయన ప్రమోట్ చేసిన విలువ. ఈ విలువను ఆయన ప్రమోట్ చేస్తున్నప్పుడు నేను తెలంగాణ కవితో రాస్తున్నాను. మా అశోక్ ఇక్కడ ఉన్నాడు. బహుశా అశోక్ కోరిక మీద చేకూరు రామారావును మెదక్ తీసుకెళ్ళాం. ఆవిష్కరణ సభకు వచ్చాడు, తీసుకెళ్ళాను, నేనే మాట్లాడి తీసుకెళ్ళాను. అశోక్ మోత్కూరి అశోక్ కుమార్ చాలా మంచి కవిత్వం రాశాడు, తెలంగాణ భాషకు రాశాడు. రాస్తే దాంట్లో పోయినాక అక్కడ ఆయన ఏం మాట్లాడతాడంటే, తెలంగాణ కవులారా తలెత్తుకోవచ్చు మీరు ఇక ఇట్లాంటి కవిని చూసినాక. నువ్వెవరు చెప్పడానికి? తెలంగాణ కవులు ఆల్రెడీ తలెత్తుకొని ఉన్నారు. నేను అప్పుడు రాశాను పోయం, తెలంగాణ కవుల్ని తలెత్తుకోమనడానికి చేర అక్కర్లేదు. తెలంగాణ కవుల యొక్క మట్టి తెలంగాణ కవుల్ని తలెత్తుకునేటటువంటి చరిత్ర ఇచ్చింది. మట్టి గొప్పది, ఇక్కడ పోరాటం గొప్పది. తెలంగాణ రైతాంగ పోరాటం జరిగింది, కవుల్ని తయారు చేసింది. నీవు అనుకునేటటువంటి కవులు ఎవరైతే ఉన్నారో, తెలుగు సాహిత్యంలో గుర్తించబడినటువంటి కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ ప్రాంతం కాకపోయినప్పటికీ వాళ్ళని నేను అభిమాని. వాళ్ళంతా కూడా కవిత్వం అంటూ రాయవలసి వస్తే తెలంగాణ గురించి రాయాలని ఒక సోమసుందర్ కావచ్చు, ఒక ఆరుద్ర కావచ్చు, ఒక కుందుర్తి కావచ్చు తెలంగాణ మీద కావ్యాలు రాశారు. ఎందుకు రాశారు? వాళ్ళకు స్ఫూర్తినిచ్చేటటువంటి ఒక పోరాటం ఈ మట్టి చేసింది. ఆ మట్టిలో పుట్టిన వాళ్ళని మేము రాయకుండా ఎవరు రాస్తారు? తెలంగాణ మట్టి మమ్మల్ని కవులుగా మలిచి నీ పని ఇది అని చెప్పింది. కనుక వచ్చిన ఓకే నిలబడ్డాను. నా కవిత్వానికి బలం ఎక్కడి నుంచి వస్తుంది? చేరా నుంచి రాలే, అలంకార శాస్త్రం నుంచి రాలే. నేను కూడా చదువుకున్నాను, బట్టలోళ్ళని చదువుకున్నాను. నేను అట్లనే విశ్వనాథుని చదువుకున్నాను, జగన్నాథుని చదువుకున్నాను, ఏమేమి ఉన్నారో వాళ్ళందరినీ చదువుకున్నా, బామహుడు కూడా చదువుకున్నాను. కానీ కవిత్వం అలంకార శాస్త్ర గ్రంథాల నుంచి రాదు, గుర్తుపెట్టుకోండి. అది జీవితంలోంచే వచ్చింది. వాళ్ళు చెప్పిన ఉదాహరణలు కూడా జీవితం నుంచే వచ్చినాయి. కనుక అలంకారానికి అలంకార శాస్త్రానికి ఏదయా మూలం? మౌలికం అనేది ఏంటిది? జీవితమే. గాథా సప్తశతిలోంచి ఉదాహరణలు ఇచ్చారు. గాథా సప్తశతిలో ఏముంది? గాథా సప్తశతిలో ఆనాడు వాళ్ళు ఈ సప్తశతి 700 మంది కవులు లేదా 700 మంది గాథలు ఏవైతే ఉన్నాయో వాళ్లకు కనిపించినటువంటి సామాజిక జీవితం ఉంది. అది అందులో వేరే ఏం లేదు. ఆ సామాజిక జీవితాన్ని రాస్తే దాన్ని ఉదాహరణలుగా అలంకార శాస్త్రం పేర్కొన్నది. అవి ఉదాహరణలు ఇచ్చినారు, ఇగో ఇట్లా ఉండాలి అని. అలాంటి జీవితం మన చుట్టూ కనబడుతుంటే నీ అలంకార శాస్త్రం ప్రత్యేకమైనది ఏమిటి? అందుకే చేరాతో గొడవ పడాల్సి వచ్చింది. చేరాతో గొడవ పడ్డప్పుడు సిద్ధారెడ్డి అంత బాగానే ఉంటుంది కానీ ఆయన రాసిన కవిత్వం ఏంటిదో కానీ ఎగిరెగిరి మిడిసి పడతాడేందా? ఎందుకు మిడిసి పడతాడంటే చేరా లాంటి వివక్షాపూరితమైనటువంటి విమర్శకులు లోకంలో ఉన్నప్పుడు సిద్ధారెడ్డి తప్పకుండా మిడిచిపడతాడు. ఆ రోషం, ఆ రేషం నాకు తెలంగాణ మట్టి చిన్న గర్వం అది. అందుకని ఇప్పుడు నేను ఒక వాక్యంలో బలం వస్తే కేవలం నాదే అని చెప్పుకోను. నాదే కాదది. నాకంటే ముందున్న కవులందరి యొక్క పరంపర యొక్క సారం నాలో ఇంకి నేను మాట్లాడాను. ఒక పోతన లేకుండా, ఒక సోమన లేకుండా, ఒక వేమన లేకుండా, వీళ్ళెవరు లేకుండా సిద్ధారెడ్డి లేడు. వీళ్ళందరూ ఉన్నారు. దాశరథి కూడా ఉన్నాడు నాలో. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ లేకుండా నేను మాట్లాడలేదు. అందుకని ఒక కవికి బలం ఏంటిది అని అంటే అనేక మంది కవులు, అనేక మంది పూర్వ కవులు, అనేక మంది సమకాలిక కవులు, వీళ్ళందరినీ మనం లెక్క పెట్టుకుంటాం. హైదరాబాద్ అందమైన సీతాకోక చిలుక, రాజు కవిత అది. హైదరాబాద్ అందమైన సీతాకోక చిలుక, దాని కాళ్లకు కత్తులు కట్టి కోడి పందాలు ఆడకండి అని రాశాడు. హైదరాబాద్ అందమైన సీతాకోక చిలుక, దాని సీతాకోక చిలుక లాగా చూడాలి. కానీ దాని కాళ్ళకు కూడా మీరు వచ్చి ఏం చేస్తున్నారు? కత్తులు కట్టి కోడి పందాలు ఆడకండి అన్నాడు. ఇంతకంటే గొప్ప కవితా పంక్తి ఎక్కడి నుంచి వస్తుంది?
ఇది జీవితం నేర్పినటువంటి కవిత్వం. కాబట్టి నా కవిత్వంలో పాట కానీ ఆ కవిత్వానికి వచ్చిన బలం కానీ ఇదంతా కూడా ఇక్కడి మట్టిలోంచి వచ్చింది. నా ప్రత్యేకత ఏదైనా ఉంటే ఏంటిది అని అంటే మనుషుల్ని ఏరుకోవడం తెలుసు నాకు, అనుభవాల్ని ఏరుకోవడం తెలుసు నాకు, జీవితంలో ఉండే వస్తువుల్ని సన్నివేశాల్ని ఏరుకోవడం తెలుసు నాకు. చాలా అద్భుతమైనటువంటి ఆలంకారికత ఊర్లలో మనుషులు మాట్లాడుకునేటటువంటి భాషలో ఉంది. నేను చూశాను. ఎన్నో రోజుల తర్వాత మా ఇంటికి ఒక ఆయన వచ్చి, నేను చాలాసార్లు సభలో చెప్తుంటాను, మా ఇంటికి ఒక ఆయన వచ్చిండు. అతన్ని ఊర్రకెళ్ళి వెళ్ళగొట్టింది, తప్పుడు ఆరోపణలు పెట్టి ఊర్రకెళ్ళి వెళ్ళగొట్టింది. ఏడాది తర్వాత ఆయన భయపడుకుంటూ ఊరికి వచ్చి, ఈ ఊరిలో కాస్త కూస్త ధైర్యం ఉన్న ఇల్లు మాదే కాబట్టి మా ఇంటికి వచ్చిండు. ఆ పందిరి గుంజ పట్టుకొని ఉన్నాడు. అప్పుడు మా అవ్వ వచ్చి అడిగింది, ఏం నాయన ఎట్లున్నావు, చాలా రోజులు ఏడాది నుంచి కనబడతలేవు, ఊళ్ళకెళ్ళి వెళ్ళిపోయినవాడు కదా, ఎట్లున్నావు అని. ఏం చెప్పాలవా, నా బతుకు అడవిలో పొద్దుగూకినట్టు అయింది అన్న. ఏం ఎక్స్ప్రెషన్, ఎంత వ్యక్తీకరణ. ఇట్లాంటి బోలెడు లైన్లు మనకు అందులో దొరుకుతాయి, పాటల్లో దొరుకుతాయి. ఒక ఆవిడ పట్టుకొని ఏదో నన్ను కొంచెం పొగుడుతుంది, ఏదో నువ్వు గొప్పని పోయినట అదట ఇదట అనేది. ఏం లేదమ్మా, మస్తు మంది నన్ను కూడా తిట్టేటోళ్ళు ఉంటారు లోకంలో, నేనేం గొప్పని కాదు అని చెప్పి అంటుంటే, నిన్ను కూడా అంటాను రా అన్నది. నన్ను కూడా అంటుందమ్మా అని. ఆమె గొప్ప మాట అంది. నేను నా కోసం చెప్పట్లేదు, అలంకారం, వాళ్ళ భాషలో అలంకారం ఎట్టు. కరకర పొడిచే పొద్దు కన్నా ఓంకర ఉందేమో కానీ నీకే ఓంకర రావట్లేదు. అంటే ఏంటి ఈ భాష, ఎంత అలంకారికమైనటువంటి భాష, సహజమైనటువంటి భాష కదా. ఈ భాషలో ఉన్నటువంటి శక్తిని మనం ఇవాళ అందరూ పుచ్చుకుంటున్నామా అంటే, ఇవి ఏరుకోవడంలో నేను చాలా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టిన. మనం చేయాల్సింది ఏంటంటే జీవితాన్ని చాలా దగ్గర నుంచి చూసేటటువంటి పని పెట్టుకోవాలి. చాలామంది అది పెట్టాం, పుస్తకాల్ని చూస్తాం, ముందు కవుల్ని చూస్తాం. ముందు కవులు చదవద్దని నేను అనట్లే, ముందు కవుల్ని తప్పకుండా చదవాలి. ఒక ఆయన ఎవరో అన్నారు ఈ మధ్య, గూడూరి వెంకటనారాయణ ఏదో పేరు, అసలు నేను ఎవరినైనా ఎందుకు చదవాలి, నేను ఏం చదవను పోవాలి. నువ్వు చదవని పో అంటే నిన్ను కూడా ఎవరు చదవడా, ఎట్లా మరి నువ్వు ఎందుకు రాస్తున్నావు, నువ్వు ఎవరి కోసం రాస్తున్నావు. నువ్వు చదువు, నిన్ను చదువుతారు. నువ్వు చదవకపోతే నిన్నెవరు చదవరు, నువ్వెవరు చదవకపోతే నువ్వెవరి కోసం రాస్తున్నావు. తప్పనిసరిగా ఈ సమాజంలో ఏదో ఒక రకమైనటువంటి ఒక అనుభవాన్ని నువ్వు ఇవ్వాలంటే, ఒక అనుభూతిని పాఠకుల్లో కలిగించాలంటే నువ్వు ఎంతోమంది కవుల యొక్క కవితలు నువ్వు చదవాల్సి ఉంటుంది, ఎంతోమంది జీవితాల్ని తరచి చూడాల్సి ఉంటుంది. వాళ్ళ జీవితాల్ని తరచి చూడకుండా మనం కవిత్వం, గొప్ప కవిత్వం రాసే అవకాశం లేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. నా ప్రత్యేకత ఏదన్నా ఉంటే నేను మంచి మిత్రుల్ని ఏరుకోగలిగాను, అది నా గొప్పతనం. నా గొప్పతనం ఏంటిదంటే మంచి మిత్రుల్ని ఏరుకోగలిగాను. నేను మొన్న రాములు చేసిన ప్రత్యేకమైనటువంటి ఒక సభలో నేను చెప్పాను, నీకు తెలివైన మిత్రులు కావాలా మంచి మిత్రులు కావాలంటే నేను మంచి మిత్రులు కావాలని కోరుకుంటా కానీ తెలివైన మిత్రులు కావాలని కోరుకుంటా. నా గొడవ ఎప్పుడు తెలివైన మిత్రులతోని. వాడు ఏందో వాదం అంటాడు, మనకు అర్థం కాని వాదం తీసుకొస్తాడు. శకలాలు అంటాడు, పోస్ట్ మోడర్నిజం అంటాడు. పోస్ట్ మోడర్నిజానికి వ్యతిరేకం కాదు, కానీ పోస్ట్ మోడర్నిజమే గొప్ప కవిత్వం కాదు. పోస్ట్ మోడర్నిజం కంటే ఈ నేల మీద జీవిస్తున్నటువంటి జీవితం గొప్పది. ఆ జీవితాన్ని నువ్వు ఎట్లా వింగడిస్తావు అనేటువంటి దానికోసం పోస్ట్ మోడర్నిజం అక్కడికి వస్తుండొచ్చు, కానీ నువ్వు చూడవలసింది జీవితాన్ని, నువ్వు చూడవలసింది మనిషి హృదయాన్ని, నువ్వు చూడవలసింది మానవుడి యొక్క అనుభవాల్ని. మా గోపాల్ రెడ్డి ఏం చూశాడు, చూడడానికి లేదు, ఆయనకు చూడడానికి వీలు లేదు. చూడడానికి వీలు లేకపోతే మరి ఎట్లా రాస్తున్నాడు? 2 నవళ్ళు, 500 పేజీల నవళ్ళు రాశాడు. 2 కవిత్వాన్ని ఆయన ఆనందించినట్టు చాలామంది ఆనందించలేరు. ఎందుకు ఆనందించలేరు అంటే ఆయనకు కళ్ళు మాత్రమే లేవు, హృదయం ఉంది, హృదయానికి కళ్ళు ఉన్నాయి. చిత్తానం చూసి అన్నాడు విశ్వనాథ సత్యనారాయణ, చిత్తానం చూసేటటువంటి శక్తి గోపాల్ రెడ్డికి ఉంది, లోచూపు. కాబట్టి ఈ చిత్తానం చూచి అనేటువంటిది ఏదైతే ఉందో, లోనారసి అన్నాడు కదా ఆయన, నన్నయ్య గారు, లోనారసి లోపలికి చూడు అన్నాడు.
మీద మీద చూస్తే అర్థం కాదా అన్నాడు. ఈ లోనారెస్ చూసేటటువంటి ఒక శక్తి నాకు లభించింది. అది ఎట్లా లభించింది అంటే నా ఊరి వల్ల లభించింది. ఎట్లా లభించింది అంటే గట్టిగా మాట్లాడితే నా హీరో మా ఫాదర్. చాలామంది హీరోలు సినిమా హీరోలు, కానీ నాకు మాత్రం మా ఫాదరే హీరో. మా ఫాదర్ మించిన హీరో నాకు లేదు. ఎందుకంటే మా ఫాదర్ నాకు లోపలికి ఎట్లా చూడాలో తెలిపింది ఆయన. నా అదృష్టం కొద్దీ మా ఇంట్లో 2 ప్రపంచాలు. మా అవ్వది ఒక ప్రపంచం, మా బాబుది ఒక ప్రపంచం. మా బాబుది వాకిట్ల ప్రపంచం. వాకిట్లంతా మా ఊరి పంచాయతీలన్నీ మా వాకిట్లోకి వస్తాయి. అది మగవాళ్ళ ప్రపంచం. మగవాళ్ళ పంచాయతీలు, కొట్లాటలు, భూములు, తగవులు అన్నీ కూడా మా వాకిట్లోకి వస్తాయి. మా ఇంటెనక ఒక వాకిలు ఉంది. ఇంటెనకకు వచ్చే పంచాయతీలన్నీ ఆడవాళ్ళ పంచాయతీలు. మా అవ్వ మా అవ్వకు వచ్చి వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకుంటారు. కాబట్టి అటు ఆడవాళ్ళ ప్రపంచం, ఇటు మొగోళ్ళ ప్రపంచం, ఇటు ఆర్థిక ప్రపంచం, అటు కౌటుంబిక ప్రపంచం, సాంసారిక ప్రపంచాలు, వీటన్నిటి మధ్యలోకి వెళ్ళి నడిచి వచ్చిన వాడు సిద్ధారెడ్డి. కనుక వీటి యొక్క లోతులు అన్నీ నాకు తెలుసు. కాబట్టి లోతులు ఎట్లా తెలుస్తాయి? మనుషుల్ని చూడడం, అర్థం చేసుకోవడం ఫస్ట్ నేర్చుకోవాలి. మంచి మిత్రుల్ని ఎన్నుకోగలగాలి. మనం హృదయం ఉన్న మిత్రుల్ని ఎన్నుకోవయ్యా. మెదడున్న మిత్రుడు మాత్రమే కాదు, మెదడున్న వాడు ఎప్పుడైనా గోడ మీదకి వెళ్ళి వెళ్ళిపోతాడు. గోడల మీద ఉంటాడు వాడు ఎప్పుడు మనుషుల మీద ఉండడు, మనుషులకు దగ్గర రాడు. కాబట్టి నాకు తెలిసినంత వరకు నేను ఫాలో అయినటువంటి విధానం ఏంటిది అంటే, పొద్దున ఎవరో విధానం ఉండాలి అన్నారు. నువ్వే కదా, బాగుంది, అది మంచి మాట. విధానం ఉండాలి అనే మాట సంపత్ అన్నాడు. ఆ విధానమే. నా విధానం ఏంటిదంటే మనుషుల్ని నమ్ముకునే విధానం, హృదయాల్ని నమ్ముకునే విధానం, ఆత్మీయతల్ని నమ్ముకునే విధానం. అట్లా ఉన్నది కనుక నేను గోపాల్ రెడ్డికి మానసపుత్రుడిని అయ్యాను. అది నాకు సంతోషం. అట్లనే మా శంకర్కు మనసులో మనసు అయ్యాను. శంకర్ ఇయ్యాలి ఒక మంచి మాట అన్నాడు, మామూలుగా నిన్న మొన్న అన్న మాట కంటే. మా ఫాదర్ వాళ్ళ తండ్రితో పోల్చాడు నన్ను. నాది అయింది ఒక వయసు, ఇంకా మాట్లాడితే నేను కొంచెం చిన్నవాడిని అని చెప్తూ ఉంటాం కదా. మరి చిన్నవాడు వాళ్ళ తండ్రితో పోల్చగలిగినటువంటి స్థితి వస్తే నాకు కొంచెం కించిత్తన్నా కొంచెం గర్వం అవుతుందా? ఎట్లయినా నేను అట్లా, ఎందుకైనా నేను అట్లా అంటే నేను ప్రేమించాను కాబట్టి. చాలామంది మనుషుల్ని ప్రేమించారు, మనుషుల్ని అవసరపూర్తి స్నేహాలు చేస్తాడు. పొద్దున ఒక కవి వచ్చాడు, నేను ఆ కవిని పేరు పెడితే బాగుంటుంది. వచ్చి అందరితో ముచ్చట్లు పెడుతున్నాడు. అందరితో ముచ్చట్లు పెడితే దాని అర్థం ఏంటిది? సభ వినడానికి వచ్చావా, ముచ్చట్లు పెట్టడానికి వచ్చావా? చాలామంది సభల్లోకి వస్తున్నారు, ముచ్చట్లే పెడుతున్నారు, కవులతో కలవడానికి వస్తున్నారు. స్టేజ్ మీద వినడానికి వస్తలేరు. కవుల్ని కలవచ్చు, ఆడికి పోతే 50 మంది ఒక దగ్గర కలుస్తారని వస్తున్నారు. వస్తే రావచ్చు, అయిపోయినాక గంట సేపు ముచ్చట పెట్టాలి. కానీ సభలో ముచ్చట పెడితే అది సభ సంస్కారం కాదు. నేను ప్రేమించింది ఏంటిది అని అంటే, నా కోసం వచ్చిన వాళ్ళని నేను ప్రేమించాను, నా కోసం నిలిచిన వాళ్ళని ప్రేమించాను. నేను ఒక కవిత రాశాను, చిన్న కవిత రాశాను, అనేక కవితలు రాశాను, అందులో చిన్నది రాశాను. మా మౌనం ప్రమత్తతే అనుకుంటావు. ఇందాక మిత్రుడు వినిపించాడు. మా మౌనం ప్రమత్తతే అనుకుంటావు, మా మౌనం ప్రమత్తతే అనుకుంటావు, నీకు తెలుసో తెలియదో గోడకు వేలాడే తుపాకీ కూడా మౌనంగానే ఉంటుంది అని నేను రాశాను. ఆంధ్రజ్యోతిలో వచ్చింది. నేను ఎప్పుడు నాయని కృష్ణకుమారి గారికి నా కవిత్వం వినిపించలేదు. కానీ నాయని కృష్ణకుమారి గారు మినీ కవిత్వం మీద వ్యాసం రాస్తూ ఈ కవితను కోట్ చేశారు. నాయని కృష్ణకుమారి గారు ఈ కవితను కోట్ చేశారు. కోట్ చేస్తే పెద్ద విశేషమా? చేరా కోట్ చేస్తే, కోట్ చేయకపోతే ఏదో అన్నావు, మరి ఇవి కోట్ చేస్తే గొప్పనా అంటే కాదు. ఆమె రాసినందుకు జరిగింది ఏంటిది అని అంటే, 3 రోజుల తర్వాత, ఒక వారం తర్వాత సైన్స్ కాలేజీలో, ఆర్ట్స్ కాలేజ్ అంతా పీడిఎస్యు వాళ్ళది, సైన్స్ కాలేజ్ అంతా ఆర్ఎస్యు వాళ్ళది. సైన్స్ కాలేజీకి సెక్రటరీ రామకృష్ణ. ఈ రామకృష్ణను ఏబీవీపీ వాళ్ళు కత్తితో పొడిచారు. ఆయన కార్యదర్శి, కానీ చంపడానికి ప్రయత్నం చేసి తార్నాక నుంచి వస్తుంటే కత్తితో పొడిచారు. పొడిస్తే ఇదేమయ్యా నీకు కవిత్వానికి దీనికి ఏం సంబంధం? ఏం సంబంధం లేదు. మేము కూడా ఛాయ్ తాగి వస్తున్నాం, తార్నాక నుంచి క్యాంపస్కు ఛాయ్ తాగి వచ్చినాం. వచ్చినాక జరిగింది, రాత్రి పడుకున్నాం.
తెల్లారి చూసేసరికి హాస్టల్ గోడకు నా కవితా పంక్తిని పోస్టర్ రాసి అతికిచ్చారు. ఏంటిది మా మౌనం ప్రమత్తతే అనుకుంటావు, నీకు తెలుసో తెలియదో గోడకు వేలాడే తుపాకి కూడా మౌనంగా ఉంటుందని రాసి కింద ఆర్ఎస్యు అని ఉన్నది, నా పేరు లేదు. సో ఇట్స్ ఓన్డ్ బై ఆర్ఎస్యు. దాన్ని విప్లవోద్యమం స్వీకరించింది. నా పేరు ఎక్కడ రాయలేదు, ఇక్కడ చెప్పలేదు వాళ్ళు, కానీ అది నా గర్వమా కాదా? ఎందాక వచ్చింది అంటే నేను తిరుపతికి వెళ్ళాను ఏదో సందర్భంలో, చిత్తూరు వెళ్ళి తిరుపతి వెళ్ళాను. తిరుపతి వెళ్తే నాకు ఒక హాస్టల్ రూమ్లో ఒక 5 గంటలు ఉండాల్సి వస్తే హాస్టల్ రూమ్లో పెట్టారు. హాస్టల్ రూమ్లో లోపల రాసి ఉన్నది, అదే కవిత రాసి ఉన్నది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వస్తే ఇక్కడ నాంపల్లిలో ఇప్పుడు మీరు చూస్తే తెలుగు యూనివర్సిటీ ఎక్కడైతే ఉందో దాని పక్కకు మన నరహరి గారికి బాగా గుర్తుంటుంది, ఇక్కడ నుంచి అక్కడి దాకా పెద్ద గోడ ఉండేది, కాంపౌండ్ వాల్. అప్పుడు యూనివర్సిటీ లేదు, లోపల ఉండొచ్చు, కానీ బయట మాత్రం కాంపౌండ్ వాల్ పెద్దది ఉంది. అక్కడ నాంపల్లి రైల్వే స్టేషన్ దాకా సుమారు ఇరానీ హోటల్ దాకా ఉండేది. అట్లా ఉండే ఆ పెద్ద కాంపౌండ్ వేల మీద ఒక్కొక్క అక్షరం నా ఎత్తు అక్షరం మా మౌనం మూగది కాదు. వాళ్ళకి ప్రమత్తత అర్థం కాలేదు, దాన్ని మార్చుకున్నారు. మా మౌనం మూగది కాదు, గోడకు వేలాడే తుపాకి కూడా మౌనంగా ఉంటుందని ఈ నుంచి అందాక ఒక్కొక్కటి నా ఎత్తు అక్షరం రాసి అటొకటి ఇటొకటి పెద్ద తుపాకులు తెచ్చిపెట్టాను. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, చాలాసార్లు కవిత్వం ఎవరు చదువుతాడా అంటారు. కవిత్వం ఎవరు చదువుతారు? ఎవరికి అవసరమో వాళ్ళు చదువుకుంటారు. నీకేం అవసరమే? నీవు అదాని పక్కకు ఉండేవాడివి, నీకేం అవసరం చెప్పు? నీకేం అవసరం? నీకు అవసరం లేదు. నువ్వు భగవద్గీత రోజు పట్టుకొని తిరుగుతావు, నువ్వు చదివినావా అన్నాడన్నా? చదివినావా? వాడు ఎవడో డిస్కషన్ వచ్చి ఆ చర్చలో ఒక మాట అన్నాడు, నువ్వు ఊకే జనగణమన 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 అంటున్నావు, జనగణమన మొత్తం చదివాయి అన్నాడు. వీనికి రాదది, వీనికి రాదది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, మనం ఒక అక్షరాన్ని ప్రేమిస్తే ఆ అక్షరాన్ని హృదయంలోకి తీసుకోవాలి. ఒక మనిషిని ప్రేమిస్తే మనిషిని హృదయంలోకి తీసుకోవాలి. ఒక ఐడియాలజీని ప్రేమిస్తే ఐడియాలజీని మనిషిలోకి తీసుకోవాలి. ఒక సృజనాత్మక కళను ప్రేమిస్తే ఆ సృజనాత్మక కళను కూడా నీ హృదయంలోకి తీసుకో. గొప్ప కవిత్వం దానంతట అదే వస్తుంది, కానీ నీ హృదయంలోకి తీసుకో ఫస్ట్. తీసుకునే దగ్గర ఫెయిల్ అవుతారు. మీదికెళ్ళి ఆ వర్డ్ పెడితే బాగుంటుందా, ఈ వర్డ్ ఏ వర్డ్ పెడితే ఏముంటుందా? జీవితంలోంచి వచ్చే పదజాలం పెట్టు, బాగుంటుంది. అది నేర్చుకో ఫస్ట్. అది లేదు కానీ జీవితంతో నీకు సంబంధం లేకుండా ఎంతసేపు ఆనాడే బాగుండే, ఏనాడు బాగుందే, ఫలానా ధర్మం బాగుండే, ఫలానా ఇంకేదో బాగుండే, ఎంతదైతే ఏముంటి మనం అందులోంచి నేర్చుకోదలుచుకుంటే ప్రతి అక్షరం నుంచి ప్రతి కవి నుంచి నేర్చుకోవచ్చు. నేను అట్లని వాటన్నింటినీ వినాని కాదు, నేను అన్నమాచార్య కీర్తనలు కూడా వింటాను. చాలా అద్భుతంగా గానం చేశారు, ఎంత బాగా ఉందో తెలుసా? వాడవాడల వెంట వాడవో అనే ఒక పాట ఉంది. మీరు ఎప్పుడన్నా విన్నారో లేదో, వినకపోతే వినండి. యేసుదాస్ పాడాడు, బాలకృష్ణ ప్రసాద్ పాడాడు, రవికుమార్ పాడాడు, ఆమె ఇంకొక ఆమె ఎవరో, ఆమె పేరు నేను మర్చిపోయినా, శోభరాజ్ కాదు, ఇంకొక ఆమె వాడింది, శోభరాజ్ జ్యోతిర్మయ్ కావచ్చు, ఆమె వాడింది. ఈ పాట ఉంది, మీరు ఎంత అద్భుతంగా అన్నాడంటే, పంచభూతములు అనేది పలు రంగుల నూలు, పంచభూతములు అనేది పలు రంగుల నూలు. దాంట్లో ఏమంటాడంటే, వాడల వెంట వాడవు అని చెప్పి నీడ నుండి చీరలమ్మే నేత బేహారివి నువ్వు అని వెంకటేశ్వర స్వామిని వర్ణిస్తున్నాడు. వెంకటేశ్వర స్వామిని ఆఖరికి ఎక్కడ తీసుకొచ్చాడంటే, నెత్తి మీద చీరలు పెట్టుకొని అమ్మే పద్మశాలి ఆయనతో పోల్చి వర్ణిస్తున్నాడు. చీరలు అమ్మేటోడివి నువ్వు నీడ నుండి అమ్ముతావు అని అన్నాడు. అట్లా అని కింద లోపల నువ్వు చీరలు ఎట్లా నేస్తావంటే, పంచభూతములు అనేది పలు వర్ణముల నూలు, పలు రంగుల నూలు అని కింద చంచల స్వభావముతో సరినేసి, చంచల స్వభావంతో సరినేసి, ఇటు అటు తిరుగుతుంటుంది కాబట్టి చంచల స్వభావంతో సరినేసి చేసి, వీటికి పలానా ఏదో గంజి పోసి, ఇంకోటి ఉంది నా మొత్తం గుర్తులేదు, ఆ పలానా గంజి వేసి దాన్ని ఇదంతా చేసి చదువు చేసి ఒక వస్త్రం నేస్తావు. ఆ వస్త్రం నెత్తి మీద పెట్టుకొని ఊరు తిరిగి అమ్ముతావు ఓ వెంకటేశ్వర స్వామి అన్నాడు. ఎందుకన్నాడు ఆయన అని నేను పదే ఆలోచించాను. ఆయన కింది కులాల్లోంచి వచ్చాడు కాబట్టి
కింది కులాల యొక్క శ్రమను దేవుడి యొక్క లేదా వెంకటేశ్వర స్వామి యొక్క మహిమతోని పోల్చాడు. వెంకటేశ్వర స్వామికి ఏదో ప్రత్యేకమైన మహిమలు ఉన్నాయని నమ్మేవాళ్ళు కొందరు ఉంటారు. కానీ ఎవరైనా సరే మానవ శ్రమ మీద ఆధారపడి బతికే వాళ్ళే తప్ప ఇంకొకటి కాదు అనేటువంటిది అన్నమాచార్య చెప్పదలుచుకున్నాడు కనుక ఆ కవితకు ఒక ప్రత్యేకత. నిండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడు ఉండేటి సరిభూమి ఒకటే, బ్రహ్మం ఒక్కటే, పరబ్రహ్మం ఒక్కటే. అంటే సారాన్ని తీసుకెళ్లి ఎవరికి అందకుండా తీసుకెళ్ళినటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు మన చుట్టే. ఇక దాన్ని ముట్టుకోవద్దు, పట్టుకోవద్దు, చదవద్దు, వినొద్దు, చేతిలో పట్టుకొని ఊరేగుతూ ఉండాలి. కానీ దాని సారం తెలుసుకొని జీవించేటటువంటి వాడికి దేవుడి మీద ఎంత ప్రేమ ఉంటుందో మనుషుల మీద అంత ప్రేమ ఉంటుంది. బహుశా దైవం మానుష రూపేనా అని నేను నమ్ముతాను. అలాంటిది నాకు ఇష్టం. కాబట్టి నేను మనుషుల్ని నమ్మాను, స్నేహితుల్ని నమ్మాను, సంస్థల్ని నమ్మాను. సంస్థలు పెట్టి ఏం చేసినావయ్యా? నా పేరు కోసం కాదు. అప్పుడే చెప్పాను, నాకు సప్తతి చేస్తా అంటే మంచిగా హాయిగా చేసుకోవచ్చు. అయ్యా శాల్వ మంచిదే చెప్పరాదా? నాకు సిద్ధారెడ్డికి చెప్పరాదా? ఈ జ్ఞానం లేదా? పూలదండ 5 మోసుకొచ్చేటటువంటి పూలదండ కావాలి. సప్తతి చాలా చూస్తుంటే కదా, నేను నా చేతులతో వేశాను. గజమాల సార్ చెప్పాడు, బాగా చెప్పాడు. గజమాల కావాలి. అయ్యా నువ్వు తెచ్చేటప్పుడు సంస్థ నుంచి చేస్తే మా సంపత్ ఒక గజమాలు ఉండాలి, తులసి మాలో గజమాలో పెద్ద దొడ్డు ఉండాలి, 5 మోసుకుంటూ రావాలి. వీడు తలగా ఇట్లా దూరుతాడు, ఆ పక్కకు పట్టుకొని నిలబడతాడు. ఏది ఇదా సప్తతి అంటే? ఇదా సప్తతి అంటే? ఇదా 70 ఏళ్ళు వచ్చిన సందర్భంగా గజమాల వేసుకుంటే సంతోషమా, లేదా మీ ఆత్మీయత కలిగినటువంటి 5 మిత్రులు ఉంటే సంతోషమా? ఆలోచించండి. నేను ఆ 5 మిత్రుల వైపు నిలబడతాను చాలు. కాబట్టి నేను మనుషుల దిక్కు నిలబడ్డాను కనుక నాకు మనుషులతో సంబంధం కనుక నా ఒక్కరికి కాదయ్యా, మా శ్రీరాములకు మా శంకర్ కూడా చేయాలి. శ్రీరామ్ శంకర్ కాదు, మా లిస్టులో 8 మందో 7 మందో వచ్చారు. ఆ 8 మందికి నా సమయం సరిపోదు కనుక ఇట్లా పెట్టుకున్నాను. కనుక నేను అంటున్నది ఏంటిది అంటే, నా గొప్పతనం మాత్రమే కాదు, ఒక సామాజిక సందర్భం గొప్పది. ఆ సామాజిక సందర్భంలో సిద్ధారెడ్డి అనేట ఆయన తెలంగాణ ఉద్యమాన్ని స్వీకరించాడు. తెలంగాణ భావోద్వేగానికి 69లో ఒక రకమైనటువంటి నష్టం జరిగింది. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, దాశరథి గారు 7 కవితలో 8 కవితలో రాశాడు. నేను మొన్న జయప్రకాష్ మాట్లాడమన్నాడు, చెప్పాను. మోస్ట్ కాంట్రవర్షియల్ ఇష్యూ దాశరథి లైఫ్. దాశరథి ప్రజా జీవితం నుంచి వచ్చాడు. ప్రజా జీవితం నుంచి వచ్చిన దాశరథి అక్కడ నుంచి ఎక్కడో కొంచెం తప్పి ఒక ప్రభుత్వం వైపు కొన్ని రోజులు, ఒక దగ్గర కొన్ని రోజులు, సినిమాల్లో కొన్ని రోజులు పాపం తేల్చుకోలేదు. మనం దాశరథి నుంచి నేర్చుకోవాల్సిన అంశం ఏంటిదంటే, నీకు స్పష్టత ఉండాలి, స్పష్టమైనటువంటి ఒక నిర్ణయం ఉండాలి, విధానం అని పొద్దున అన్నాడే ఆ విధానం ఉండాలి. విధానం లేకపోతే తప్పిపోతాం. ఇది చాలా మాయా ప్రపంచం, మయసభ. ఈ మయసభలో ఎక్కడ నీళ్లు ఉన్నాయో తెలుసుకోకపోతే చాలా కష్టం. మన చుట్టూ ఉంటాయి అవన్నీ, చుట్టూ మయసభలే. ఇప్పుడు ఆ మయసభలో మనం సరిగ్గా ఎక్కడ డౌన్ ఉందో, ఎక్కడ నీళ్లు ఉన్నాయో, ఎక్కడ పూలు ఉన్నాయో, ఎక్కడ రాళ్ళు ఉన్నాయో తెలుసుకోవడం అనేది వాళ్ళ చాలా ముఖ్యం. అట్లా తెలుసుకునే ఒక గొప్ప చైతన్యాన్ని నాకు మా బాప ఇచ్చాడు, మా అవ్విచ్చింది, మా ఊరిచ్చింది. మా అవ్వ కూడా అంటే ఏడ్చేది. చాలా చిత్రంగా ఉంటుంది. నాకు ఒక ఆయన ఏమన్నాడంటే, సిద్ధారెడ్డి ఆయన దుర్వాసనకున్నంత కోపం అన్నాడు. దుర్వాసనకున్నంత కోపం అని అన్న పక్కకే మా వేణు సంకోజి ఉండి ఆయన క్రీస్తుకున్నంత ఓపిక అన్నాడు. అరే ఈ రెండెట్లా ఒక దగ్గర రెండెట్లు ఉంటాయి. అయితే ఏదైనా కోపం అని ఉండాలి, ఓపికను ఉండాలి. ఏదైనా ఇదేంటిది వేణు సంకోజి పెద్ద మాట అన్నావు, క్రీస్తుకున్నంత ఓపిక అన్నావు, నాకు అంత ఓపిక ఎక్కడ అంటే వాడు అది చూసిండు, నేను ఇది చూసి అన్నాడు. ఎస్, అందుకని ఏంటిదంటే ఎప్పుడు ఎట్లా ఉండాలో తెలియగలిగినటువంటి ఒక చైతన్యం నాకు మా బాబు ఇచ్చాడు. ఎప్పుడు మెత్తగుండాలో తెలియవలసినటువంటి ఒక సందర్భం మా అవ్విచ్చింది. మా అవ్వ నుంచి జీవితం నేర్చుకున్నాను. చాలా చిన్నప్పుడే నాకు చెప్తుంటే దుఃఖం వస్తుంది. నాకు బహుశా 4 ఏళ్ళో 3 ఏళ్ళో ఉన్నాయి. మా ఫాదరు
పార్టీ నుంచి 20 మంది తెస్తే 20 మందికి ఆమె వండి పెట్టాలి. ఇంట్లో ఏం లేవు, ఎట్లా ఉంటుంది పాపం ఆవిడ, ఎట్లా ఉంటుంది? పక్కింట్లోకి పోతే వాళ్ళు ఏదో చేయబదులు ఇస్తే చాటెడ్ బియ్యం తెచ్చి వండి పెట్టేది. వాళ్ళు ఇవ్వకపోతే పరిస్థితి ఏంటిది? ఈయన కొట్టేవాడు, ఆయన కోపం వచ్చేది, అలిగేది, ఏడ్చేది. ఏడ్చి ఆ ఇద్దరు పిల్లలు, ఒకడు మా తమ్ముడు సంకలో పెట్టుకొని నన్ను వేలుతో పట్టుకొని మా ఇంటి వెనకకి వస్తే ఒక చాదబాయి ఉంటుంది, అక్కడ నిలబడి దాంతో దుంకి చచ్చిపోదామని అక్కడ నిలబడి ముందు నన్నేయాలా సంకలు ఉన్నోన్నేయాలా? ఆమె డౌట్ ఏంటంటే శ్రీశ్రీకి వచ్చిన డౌట్ బాబాకి వచ్చింది. శ్రీశ్రీకి వచ్చిన డౌట్ మా అవ్వకు వచ్చింది. ఉరిపోసుకు చనిపోవడమో సముద్రమున పడిపోవడమో అన్నాడు ఆయన. ఇక్కడ కూడా సంధ్యా సమస్యల్లో ఇక్కడ ఈవిడ చేతులు ఒకడున్నాడు, సంకలు ఒకడున్నాడు, చేతులున్నోన్ని ముందెయ్యాలా, సంకలు ఉన్నోన్ని ముందెయ్యాలని బావి దగ్గర నిలబడి చూస్తుంది. చూస్తున్నప్పుడు ఎవరు పెంచారు మనల్ని, ఎవరు రక్షిస్తారు మనల్ని? ఆ పక్కకు ఒడ్ల ఆయన ఉంటాడు, మా వడ్లశంకర్ ఉన్నాడు, ఆయన ఇంటి పేరు వి శంకర్ అంటారు, వడ్లశంకర్. వడ్ల అన్నప్పుడు మా 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 ఇంటి వెనకనే గుర్తొస్తుంది అంత. వడ్ల అంతయ్య అన్నట్టు ఆయన చూసి ఉరికొచ్చి ఆయనతో ముందు మమ్మల్ని ఇద్దరు గుంజుకొని చచ్చిపోతావా, నేను బాగా కాలు పట్టుకుంటాపా అని ధైర్యం చెప్పి తీసుకొచ్చి ఇంట్లో దోచిపోయాడు. నేను అంతేను గుర్తు చేసుకోవాలన్నా వద్దా? నేను అందులో కథ రాసిన, మొన్న శంకర్ ఎవరికి పుస్తకం ఇచ్చాడు, రాఘవ శ్రీరామ్ అనేది ఆయనకు పుస్తకం ఇచ్చాడు. ఆయన నాకు వెంటనే రాసి దాని కామెంట్ రాసి పెట్టాడు. దాంట్లో చాలా చిత్రంగా ఉంటాయి. ఊర్లో ఎందుకు ఇష్టం అంటే, మా అవ్వను అంతే కాపాడిండు, అంతేకి ఇంట్లో ఒక సమస్య, ఆయన అంతే అంటే ఆయన ఎలిటం వచ్చిండు, ఇంట్లో చిన్న సమస్య వస్తుంది, వాళ్ళు అడ్డోళ్ళే, పొద్దంతా పని చేసిండు, ఇల్లు కట్టిండు, ఇంటి దగ్గర ఆ దూలం ఎక్కించిన రోజు యాటను కోసేది. యాటను కోస్తే చిన్న బొట్టు అంటారు వాళ్ళు, బొట్టు